దేశంలో 26 మంది అమాయకులు ఉగ్రవాదుల తూటాలకు బలైతే చాలా మంది ఆవేశంతో లౌకికవాదుల్ని, ముస్లింలను, కాంగ్రెస్ ని, జగన్ ను, క్రిస్టియన్ అనే ఒక్క కారణంతో క్రిస్టియన్స్ ను ఆడిపోసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రధాని వైఫల్యాల గురించి మాట్లాడితే ఈ సమయంలో ఇదంతా అవసరమా, ఇర్రిలెవెంట్ అని తీసి పారేస్తుంది. మణిపూర్ లో అల్లర్లల్లా 250కి పైగా అధికారిక లెక్కల్లోనే మనుషులు చచ్చిపోతే దాని గురించి ఇప్పుడు మాట్లాడటం మీకు అప్రస్తుతం. రైతుల నిరసనల మీదకి కారు తోలింది బీజేపీ ఎంపీ అంటే మీకు అప్రస్తుతం. బీజేపీ నేత సాధ్వి స్కూటర్ ఫలానా బాంబు దాడిలో కీలక ఆధారమైంది అంటే అప్రస్తుతం. బీజేపీ పాలిత రాష్ట్రంలో 2 దళిత యువకుల మీద దాడి జరిగిందని మేము మాట్లాడితే సైలెన్స్. ఉగ్రదాడి జరగగానే సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని వచ్చిన మోడీ ఒక్క రోజులోనే బీహార్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరతాడు. స్టేజ్ మీద చిరునవ్వులు చిందిస్తాడు. మీలో ఒక్కడు కూడా అడగడు. గత 2 ఏళ్లలో భారత సైన్యంలో 1.80 లక్షల మంది నియామకాలు ఆపేసిండ్రని విశ్రాంత మేజర్ జీడీ భక్షి కుండబద్దలు కొడితే మీరు స్పందించారు. కనీసం అది నిజమా కాదా అని కూడా ఆలోచించారు. ఉగ్రదాడి ముప్పు పొంచి ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా కూడా రక్షణ ఏర్పాట్లు చేయలేదు. అదేందని మీరు అడగరు. పెద్ద ఆయన ఏం చెప్తే అదే వినాలే, అదే ఓకే అనాలి. సైనికులకు తాగునీళ్లు సరిగ్గా అందడం లేదని వీడియో చేస్తే ఆ వీడియో చేసిన జవాన్లను వెంటనే విధుల్లోంచి తీసేస్తారు. అప్పట్ల దేశంలో ఏదో ఒకటి జరగంగానే ఇట్లాంటప్పుడు అవసరమా ఈ మాటలు అనుకుంటా పోతే ఇక ఎప్పుడు అడగాలి? ఏ మీడియాకి ఆస్కారం ఉన్నది? ఏమడిగినా పేటీఎం బ్యాచ్ అని నోళ్లు నొక్కుతున్నారు తప్ప మీ బుర్రలా గింత గుజ్జు మాత్రం బయటకు తీయరు. అసలు ఉంటే కదా అయినా తీసేది, నా పిచ్చి కాకపోతే. మీకు తగ్గట్టే ఆ పెద్ద ఆయన మోడీ, ఆ పెద్ద ఆయనకు తగ్గట్టే మీరు దొందేగా. వాళ్ళతో పాటు మేము కూడా ముస్లింల మీద, ప్రతిపక్షాల మీద నెపం వేసి చేతులు దులిపి ఇంకా మన వీడియో చివర్లలో జై హిందూ, జై భారత్ అని మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కళ్ళు చల్లబడేటివేమో మరి.